టెక్నాలజీ రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూనే ఉంది. గతంలో చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని ప్రవేశపెట్టిన ఓపెన్ ఏఐ ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో కన్వర్టర్ మోడల్ని కూడా ప్రవేశపెట్టింది. యూజర్ ఒక ప్రాంప్ట్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ ఇస్తే అది అనలైజ్ చేసుకొని ఈ మోడల్ ఒక 1 minute వీడియోని ప్రవేశపెడుతుంది. సేమ్ ఎగ్జాక్ట్ అదే ఫీల్తో అదే క్వాలిటీతో. సో దీనివల్ల చాలామంది వీడియో రంగంలో పనిచేసే ఉద్యోగులకు కావచ్చు కాస్త ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీని యొక్క ఫీడ్బ్యాక్ ఇంకా కంప్లీట్గా రాలేదు. దానికోసం ఈ కంపెనీ ఏం చేసిందంటే విజువల్ ఆర్టిస్ట్కి, సినిమా మేకర్స్కి, అలానే డిజైనర్స్కి దీనికి ఫ్రీ యాక్సెస్ ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో దీన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈ సంస్థ కృషి చేస్తోంది. దీనిలో భాగంగా చాలామంది దీన్ని తప్పుగా వినియోగించే అవకాశం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హేట్ఫుల్ స్పీచ్ కానీ వైలెన్స్ని ప్రేరేపించే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇస్తే ఇది ఎలా అనలైజ్ చేసుకుంటుంది, అది కూడా రిసీవ్ చేసుకుని అలాంటి కంటెంట్ మళ్ళీ ఇస్తుందా అనేది ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది భయపడుతున్నారు. దీనికోసం కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ ఈ సోరా అనే సంస్థ ఫాలో అవుతోంది. ఈ టెక్స్ట్ టు వీడియో మోడల్ అనేది ఏ రంగాల్లో దీన్ని వినియోగించబోతున్నారు అనేది మనం ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ టు వీడియో కన్వర్టర్ మోడల్ పేరు SORA సోరా. ఇది ఓపెన్ ఏఐ సోరా హోమ్ పేజ్. వెనక డిస్ప్లే అవుతున్న వీడియో అంతా కూడా సోరా నుంచి జనరేట్ చేసినవే. ఈ సోరా మోడల్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ తో, రెడ్ టీమర్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరితో కలిసి పనిచేస్తోంది. దీనివల్ల ఫ్యూచర్ లో ఎలాంటి హేట్ఫుల్, సెక్షువల్ కంటెంట్, వైలెన్స్ కంటెంట్ జనరేట్ అవ్వకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. మిస్లీడింగ్ ప్రాంప్ట్స్ ని, ఇన్స్ట్రక్షన్స్ ని ఇది ముందే డిటెక్ట్ చేసే విధంగా కూడా టూల్స్ ని డిజైన్ చేస్తోంది ఈ సంస్థ. ఈ ఓపెన్ అయ్యే ప్రొడక్ట్ లో ఉండే టెక్స్ట్ క్లాసిఫైయర్ యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ యూసేజ్ పాలసీస్ కి తగ్గట్టుగా ఉందా లేదనేది ముందే అనలైజ్ చేస్తుంది. ఒకవేళ పాలసీ వైలేషన్ అయ్యే ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే ఈ టెక్స్ట్ టు వీడియో కన్వర్టర్ సోరా ఆ ప్రాంప్ట్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇక ఈ మోడల్ కి లాంగ్వేజ్ పై డీప్ నాలెడ్జ్ ఉందని మేకర్స్ చెప్తున్నారు. యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్స్ కి ఇది జనరేట్ చేసే వీడియోలో స్టాటిక్ కెమెరా యాంగిల్స్ మాత్రమే ఉండవు. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ తో, మల్టిపుల్ షాట్స్ తో ఇది వీడియో జనరేట్ చేస్తుంది అని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పుడు మీకు 2 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక యూజర్ 2 గోల్డెన్ రిట్రీవర్స్ పోడ్కాస్టింగ్ ఆన్ ఏ టాప్ ఆఫ్ ఏ మౌంటైన్ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాడు. దానికి సోరా జనరేట్ చేసిన వీడియో ఇది. ఎంతో రియలిస్టిక్ గా ఉంది కదా. ఇంకొక యూజర్ ఒక కాంప్లెక్స్ ప్రాంప్ట్ ఇచ్చాడు. ఏ బైసికల్ రేస్ ఆన్ ఓషన్ విత్ డిఫరెంట్ యానిమల్స్ యాజ్ అథ్లెట్స్ రైడింగ్ ద బైసికల్స్ విత్ డ్రోన్ కెమెరా వ్యూ అని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాడు. ఒక ఓషన్ లో డిఫరెంట్ యానిమల్స్ బైసికల్ రేస్ లో పాల్గొంటే ఎలా ఉంటుందో వీడియో జనరేట్ చేయమని అడగగా దానికి శామ్ ఆల్ట్మ్యాన్ ఇచ్చిన రిప్లై ఇది. ప్రస్తుతం ఈ సోరా కొంతమంది ఇంటర్నల్ టెస్టర్స్ కి మరియు కొంతమంది ఆర్టిస్ట్స్ కి, డిజైనర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంచారు. ఇక ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మ్యాన్ దీని గురించి ట్వీట్ కూడా చేశారు. మేము మీకు సోరా ఏం చేయగలదో చూపిస్తాం, మీరు కొన్ని క్యాప్షన్స్ ఇవ్వండి, మేము అది వీడియోస్ లోకి జనరేట్ చేసి చూపిస్తామని ఒక ట్వీట్ పెట్టారు. దీనికి చాలా మంది యూజర్స్ తమ యొక్క ప్రాంప్ట్స్ ని షేర్ చేశారు. ఆ తర్వాత సోరా జనరేట్ చేసిన రిజల్ట్స్ చాలా రియలిస్టిక్ గా అనిపించాయని నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. సో ఈ టెక్స్ట్ టు వీడియో కన్వర్టర్ మోడల్లో ఎక్కువ డీటెయిలింగ్స్ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ట్రాజెక్టరీస్ అవన్నీ కూడా ఎక్కువ స్పెసిఫై చేసినా కానీ ఇది ఏ రకంగా రిసీవ్ చేసుకొని కంప్లీట్ అదే ఫీల్డ్తో ఇస్తుందా లేదా అనేది కూడా ప్రెజెంట్ వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు ఈ టూల్ని. సో ఇదంతా కూడా ఫిక్స్ అయితే ఫ్యూచర్లో ఈ టూల్ని అన్ని రంగాల్లో కూడా ఉపయోగించే విధంగా ఓపెన్ ఏఐ ఒక ఛాలెంజ్ విసిరిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఈ సోరా అనే టూల్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తిక్ కోట, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.